మహారాజులు కూడా జన్మదిన ఒకసారి కళ్యాణం అయితే స్వామివారికి నెత్తి కళ్యాణం చేయాలి అంటే మనకి ముందుగా నాగరత్న రోజు అంటే ఈయన జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అంటే ఏ యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది, ఏ గ్రామంలో అయితే కళ్యాణ మహోత్సవం చక్కగా భక్తి ప్రపత్తులతో జరుగుతుందో అలా జరుగుతున్నటువంటి ఆ కళ్యాణ సమయంలో స్వామివారికి అమ్మవారికి మాంగళధారణ గావించేపు ఏ ప్రదేశంలో అయితే ఆ కళ్యాణం జరుగుతుందో ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం సర్వకాల సర్వావస్థలందరూ కూడా ఆ యొక్క స్త్రీలందరూ కూడా సువాసినిలుగానే ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఆ యొక్క అమ్మవారికి నిత్యము కూడా మాంగళధారణ గావిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి యజ్ఞోపధారణ ఎందుకయ్యా అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్వేషాం చాతుర్వర్ణాన ఎవరెవరి నిత్య కర్మ అనుష్ఠానాలన్నీ కూడా ఆచరిస్తూ